హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. నైట్ అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకొని తర్వాత గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాము అందరము. సెకండ్ సాటర్డే పిల్లలకు కూడా సెలవు కదా, అందరం కలిసి అయితే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలు లేచారు నా పూజ అయిపోయేసరికి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్ కూడా నాకు ఓపిక లేదు అన్నారు. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా స్పెషల్గా అయితే ఎందుకు వెళ్ళానంటే ఈరోజు నా బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి ఈ పుట్టినరోజు పెళ్లి రోజులకి అట్లాంటప్పుడు అయితే వెళ్తూ ఉంటాము కదా, రోజు వెళ్ళకపోయినా కానీ. ఇంకా మేమైతే గుంటూరులో ఉన్నప్పటి నుంచి కూడా గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తున్నాము. ఏదైనా స్పెషల్ అయితే కనుక ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంట్లో టిఫిన్ అయితే చేసుకుని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. టమాటా పచ్చిమిర్చి చట్నీ అలాగే దొండకాయ ఫ్రై అయితే చేశాను. ఇంకా కొంచెం అయితే వెల్లుల్లి కారం కూడా చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే వండేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పిల్లలకి పెట్టేసి తర్వాత అయితే మేము కూడా తిన్నాము. ఇంకా మా ఆడపడిచేమో ఆకుకూర పప్పు అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా అందరం కలిసి అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మార్నింగ్ కేక్ కట్ చేపిద్దామని అయితే కేక్ కూడా తెచ్చిందనమాట మార్నింగ్. ఇంకా నేను ఈవినింగ్ కట్ చేద్దాంలని అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. నార్మల్గా అయితే ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ అయితే ఇప్పుడైతే ఏం చేసుకోవట్లేదు అనమాట. ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండేదన్నమాట. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా. ఇంక ఈవినింగ్ అయితే మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంక ఈవినింగ్ కూడా వెంకటేశ్వర స్వామికి దీపం అయితే వెలిగించి తర్వాత అయితే కేక్ అయితే కట్ చేద్దాంలే అనుకొని పూజ చేశాను. తర్వాత ఇంకా అయితే రెడీ అయిపోయాము అందరము. ఇంకా తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసేసాము. మా పిల్లలకి ఏంటంటే కేక్ కట్ చేయడం అట్లాంటివి అయితే ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మేమైతే ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అంత స్పెషల్గా అట్లయితే చేసుకోవట్లేదు. కాకపోతే టెంపుల్కి అయితే అట్లయితే వెళ్ళొస్తామన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి మా పిల్లలు అయితే మమ్మీ బర్త్డే కదా కేక్ కట్ చేద్దామని అయితే గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే అస్సలు కట్ చేయరు అనమాట. ఇంక నేను ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారులే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే కేక్ తెప్పించుకొని అయితే అట్లా కట్ చేస్తూ ఉన్నాము. మా పెద్ద ఆడపడుచు అయితే తెప్పించింది అనమాట కేక్. ఇంకా నా బర్త్డే కన్నా ముందే మా పెద్ద ఆడపడుచు మా శారీ అలాగే మా చిన్న ఆడపడుచు అయితే డ్రెస్సులు అయితే తీసుకొచ్చింది. స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నమాట అవైతే. ఇంకా న్యూ ఇయర్ అలాగే తర్వాత పొంగల్ కూడా వస్తుంది కదా, అన్నిటికీ కలిసి వస్తుందని చెప్పేసి ముందే అయితే తీసుకొచ్చి ఇచ్చారు. అవైతే ఇంకా మిషన్ దగ్గర ఉన్నాయన్నమాట. అందుకని ఈ వీడియోలు అయితే చూపించట్లేదు. మా బాబేమో అప్పటి వరకు కేక్ అని కలవరించాడు. ఇంక తర్వాత ఏమో నాకు రిమోట్ కార్ కావాలని చెప్పి ఇంకెంత పిలిచినా కానీ అయితే దగ్గరికి అయితే రావట్లేదు కేక్ కట్ చేసేటప్పుడు. ఇంకా సరేలే అప్పటికే లేట్ అయిపోయిందనమాట. 8:30 అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేద్దామని కట్ చేసాము. మా అమ్మ ఏం చేసిందంటే వెండిది మెట్టే ఉంటుంది కదా, దానికి గోల్డ్ కలర్ అయితే వేసి మమ్మీ రింగ్ ఎల్లికి పెట్టుకొని అయితే ఇస్తుందన్నమాట. దాన్ని ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ దాని మీద ఒక కవర్లో అయితే చేసిందనమాట. ఇంకా నా వేలికి అయితే పెడుతుంది. సరిపోదులేమ్మా అన్నా కానీ పెట్టుకో మమ్మీ అని అయితే పెడుతుంది. పాపం చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏదో చేయాలని ఆశ అయితే ఉంటుంది. ఇంకా మేమైతే అన్నం పెద్ద అయిన తర్వాత చేతుకోలేమ్మా అంటే లేదు మమ్మీకి ఇప్పుడే ఇస్తానేనని చెప్పేసి ఇంకా అదైతే ఇచ్చిందనమాట. ఇంకా అందరూ అయితే కేక్ కట్ చేసుకున్న తర్వాత అందరూ అయితే విష్ చేశారు. ఇంకా తర్వాత ఇంకా సాటర్డే కాబట్టి లంచ్ అయితే డిన్నర్ అయితే ఎక్కువ మంది చేయరనమాట, టిఫినే చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం రైస్ అయితే వండాను. ఇంకా దోశ పిండి అయితే ఉంది. ఇంకా దోశలు అయితే వేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. ఏమన్నా స్పెషల్ చేద్దామన్నా కానీ నైట్ టైం కదా, అందరూ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు. అందులోని సాటర్డే అంటే ఇంకా ఏమీ తినరు కదా, అందుకని చెప్పేసి ఇంకా స్పెషల్స్ అయితే ఏం చేయలేరు అనమాట. ఇంకా టిఫిన్ అయితే తెప్పించుకున్నాంలే అంటే ఇంకా వద్దులే అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండేసాను. ఇంకా కర్రీస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే వేసేసుకున్నాము. తర్వాత ఇంకా టిఫిన్ వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చాను. సాటర్డే అయితే ఇంకా కొంతమంది ఉంటారు కదా సాటర్డేస్ నైట్ టిఫినే చేస్తాం అట్లని. అంతకుముందు నేను కూడా ఉన్నానన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ అయితే ఏం ఉండట్లేదు. ఏ వారాలు కూడా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటానన్నమాట. కొన్ని రోజులైతే ఉన్నాను సాటర్డేస్. కాకపోతే ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి అయితే తినేస్తున్నాను అన్నమాట.
మా వారు ఏంటంటే ఇంకా సాయంత్రం నైట్ కదా ఇంకే చిప్స్ అవి తెచ్చినంత ఏం తింటారులే అని చెప్పేసి మోతీచూర్ లడ్డు ఒకటైతే తీసుకొచ్చారనమాట. కేక్తో పాటు అది కూడా తింటారులే అని. ఇంకా పిల్లలేమో చిప్స్ కావాలని అడిగారు. ఇంక తర్వాత తీసుకొస్తాంలే అని అయితే చెప్పాము. మా పిల్లలు ఏంటంటే స్వీట్ చాలా తక్కువ అనమాట తినేది, హాట్ అయితే తింటారు. మా బాబు ఏంటంటే నాకు రిమోట్ కంట్రోల్ కార్ తెస్తావా లేదా అని చెప్పేసి ఇక్కడైతే పడుకొని కాల్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకటి రిమోట్ కంట్రోల్ కారు ఉంది, కాకపోతే ఇంకొకటి కావాలంట దానికి. చిన్నపిల్లలంటే ఏదో ఒక మారం చేస్తూనే ఉంటారు. అందులోనూ మా బాబు ఏంటంటే కొంచెం ఎక్కువ మొండి చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందరం అయితే కేక్ అయితే తింటున్నాం అనమాట. ఇంకా కూల్ కేక్ అంటే ఎగ్ ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా సాటర్డే అని తినలేదు కొంతమంది. ఇంకా అదైతే మేమైతే తినేసి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం. కూలింగ్ కేక్ అయితే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. కేక్ కూడా బాగుంది ఫ్లేవరు. ఇది కూడా నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు పైన అయితే వేయించి తీసుకొచ్చాడు మా మేనల్లుడు. ఏంటో అన్నిటికీ కేక్ కటింగ్ అయితే పెడుతున్నారు కదా ఇప్పుడు. మ్యారేజ్ డేలకి, అలాగే పుట్టినరోజులకి, ఎంగేజ్మెంట్లకి, ప్రతి ఒక్కదానికి కూడా కేక్ కటింగ్ అయితే పెడతారు. అసలు కేక్ ఎందుకు కట్ చేస్తారు ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అనమాట. మేము అంతమంది అయితే కేక్ కటింగ్ అయితే ఏం చేసేవాళ్ళం కాదు. మ్యారేజ్ డేకి వాటికి కూడా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా చేస్తున్నాం అనమాట. ఇంకా అందరూ ఉంటున్నారు కదా, కలిస్తే అదొక సెలబ్రేషన్ లాగా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్ చేసాం, టిఫిన్ చేశారు. ఇంక నేనైతే బయట అయితే ఊడ్చి ముగ్గు కూడా వేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ సండే కదా, సండే కొంచెం లేట్గా లేసిన ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా మొత్తం పని అయితే చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా అయితే పడుకున్నారని. సండే మా పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట. ఇంకా తనైతే గారెలు తినదులే అని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చాను, ఇడ్లీ వేద్దామని. ఇంకా మిగతా అందరికైతే గారెలు వేద్దామని అయితే నైటే మినపప్పు అయితే నానబెట్టి ఉంచాను. ఇంకా ఇడ్లీ, దోశ అంటే రోజు తినేవే కదా, అందుకని చెప్పేసి గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా ఇడ్లీలోకి, గారెల్లోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా గారెలు నేను కూడా తినను అనమాట, అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చాను. పాపకను నాకైతే ఉంటుందని చెప్పేసి ఇడ్లీ కూడా వేసాను అనమాట. ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తింటారు, ఇంకా గారె తినేవాళ్ళు గారె తింటారు అని చెప్పేసి ఇంకా చట్నీకి అయితే వేయించి పెట్టాను కదా, చట్నీ అయితే వేసాను. తర్వాత ఇంక ఈ చట్నీ అయితే తాలింపు వేసాను. ఇంకా అప్పటికేంటంటే ఇంకా అందరూ లేవలేదనమాట. ఇంకా ముందే వేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా గారెలు అయితే అప్పుడు వేయలేదు. ఇంకా అందరు లేచిన తర్వాత అయితే వేసాను. ఎందుకంటే గారెలు ముందే వేసామనుకోండి బాగా చప్పకైపోతాయి. పిండి కూడా ముందే వేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ లాగా జారిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి అందరు లేచిన తర్వాత అయితే వేసి ఇంకా అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర అవన్నీ అయితే కలిపేసాను అనమాట. యాక్చువల్గా నాకైతే అంతకుముందు గారెలు చేయడం అయితే అంతకు రాదనమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేర్చుకున్నాను. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా గారెలు అయితే తినను. అందరూ అంటారు గారెలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి. మనకు ఒక సామెత అయితే ఉంది కదా, తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలని. నాలాగా గారెలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నాకెందుకో చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు అనమాట. వేసేటప్పుడు ఆ స్మెల్కి అయితే తినాలని అయితే అనిపిస్తుంది. కొంచెం చిన్న పీస్ నోట్లో పెట్టుకున్నాక ఇంకా అసలు నాకు తినాలనిపించదు, ఎందుకు ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే చేసేటప్పుడు ఆయిల్లో వేస్తాం కదా, అప్పుడైతే భలే స్మెల్ అయితే వస్తుంది అనమాట. కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా. ఇంకా నేనైతే గారెలు ఇట్లాగా ఒక పేపర్ తడి చేసుకొని దాని మీద అయితే చేస్తాను. కొంతమంది అయితే చేతిలోనే చేసేస్తారు కదా, కొంతమంది అయితే గంట మీద పెట్టి అట్లాగా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నాకైతే చేతిలో చేస్తే జారిపోతాయి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇలా పేపర్ అయితే మడత పెట్టుకుని పేపర్ తడిపి దాని మీద అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే గారెలు అయితే బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా బాగున్నాయి. పప్పుతో చేసినవి అయితే ఇంకా బాగుంటాయి అనమాట. కొంచెము అదే పొట్టు పప్పు ఉంటుంది కదా, అది కొంచెం పొట్టు కూడా ఉంటుంది కదా, బాగుంటుంది. కాకపోతే ఇంకా అది ఎక్కువ టైం పడుతుంది కదా కడగటానికని గుండెలో వేసేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసి అయితే ఆడుకుంటున్నారు.
పేపర్స్ ఇవన్నీ తీసుకొస్తే వాటి మీద పెయింటింగ్స్ వేసి ఇవి వాడుకుంటూ ఉన్నారు. ఇంక ఈరోజు సండే కదా, కొంచెం స్పెషల్గా చేసుకుందాము, నిన్నైతే ఏం చేసుకోలేదు అని చెప్పేసి ఈరోజైతే బిర్యానీ, గోంగూర, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. గోంగూర అయితే ఇక్కడ వలుస్తూ ఉన్నారు మా అత్తయ్యను, మా ఆడపడుచు. ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఎందుకంటే చికెన్ ఉడికిన తర్వాత రైస్ పెట్టచ్చులని బియ్యం కూడా నానబెట్టి అయితే ఉంచాను. ఇంకా అందరూ ఉన్నప్పుడు మేము ఇంకెట్లాగా స్పెషల్గా అయితే చేసుకుంటామన్నమాట. బిర్యానీ, చికెన్ కర్రీ అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. అప్పుడప్పుడైతే ఇంకా బయట తెప్పించుకుంటూ ఉంటాం. బయట ఎందుకులే, ఇంకా బయట తెప్పించుకునే దాన్ని బట్టి మనం ఇంట్లో చేసుకుంటే అదే 2 times కూడా వస్తుందిలే అని చెప్పేసి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది, తీసి అయితే పక్కన పెట్టాను అనమాట. ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకొని వాటర్ పోసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసి ఉడికించుకున్నాను అనమాట. అంతేనండి, బిర్యానీ అయితే అయిపోయింది. అలాగే చికెన్ కర్రీ కూడా, గోంగూర కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరి బిర్యానీ అంటే రైతా అయితే ఉండాలి కదా, క్యారెట్ రైతా అయితే చేశానమాట. నాకు మ్యాక్సిమం బిర్యానీలోకి చికెన్ వీటికన్నా కూడా ఇలాగ రైతాతో తినడమే ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇంక అందరం ఒకేసారి తింటున్నాము. మా పిల్లలు ఏంటంటే అందరూ ఉన్నప్పుడైతే కొంచెం అట్లా పెడితే తింటూ ఉంటే అలవాటు అవుతుందిలే అని చెప్పేసి వాళ్ళని అయితే తినమన్నాను. ఇంక ఇక్కడైతే అందరికైతే వడ్డిస్తూ ఉన్నాము. మా పిల్లలు ఏంటంటే తీసుకురాకముందు చికెన్ అది ఇది అని కలరిస్తారు, తెచ్చాక అస్సలు తినరు అనమాట. ఇంకా బిర్యానీ పెట్టించాను, ఉట్టి బిర్యానీ అని, చికెన్ కర్రీ ఏమీ వేయలేదు. వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ముక్కలు అవి కూడా రాకూడదు అనమాట. మొత్తం క్లీన్గా వేడి పెట్టేసేయాలి. ఇక్కడైతే ఇంకా అందరం అయితే భోజనం అయితే చేసాము. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 1 hour అయితే పడుకున్నాము. ఇంకా పిల్లలు అయితే పడుకోలేదు. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా అందరూ అయితే బయట ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. మేమైతే ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాము. మాకేంటంటే ఇంటి ముందు అరుగులు ఉన్నాయి కదా, కూర్చుంటే బాగుంటుంది. ఈవినింగ్ అయితే చల్లగా గాలి కూడా వస్తుంది కదా, అందుకని అందరూ ఉన్నప్పుడు ఇలాగ బయట కూర్చొని అట్లా టీ తాగుతూ ఉంటామన్నమాట. అదొక స్పెషల్ మూమెంట్ లాగా బాగుంటుంది. పొద్దాకులు ఇంట్లో ఉన్నా కానీ బోర్గా ఉంటుంది కదా, బయట కూర్చుంటే కొంచెం అటు ఇటు వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. అట్లాగా టైంపాస్ అయితే చేస్తూ ఉంటాము. అందులోనూ మాదేంటంటే టీవీ కూడా డిస్ప్లే పోవటం వల్ల టీవీ కూడా రావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అందరూ బోర్గా ఫీల్ అయిపోయి ఇంకా బయటే కూర్చున్నాము. ఇంకా మా బాబేమో సైకిల్ తొక్కుతున్నాడు అనమాట. ఒక రిమోట్ కంట్రోల్ కార్ అయితే తీసుకొచ్చారు. తను ఇంకా బాగా ఏడ్చాడు కదా ముందు రోజు నైట్, అందుకని వాళ్ళ మామయ్య అయితే తీసుకొచ్చాడు అనమాట. అందుకని అదైతే సైకిల్లో తొక్కుతూ దాన్ని అయితే రిమోట్ కంట్రోల్ కార్ని అయితే ఇట్లాగా చేస్తూ ఉన్నాడు అనమాట, సైకిల్ వెనక రావాలి అని చెప్పేసి. చిన్నపిల్లలు ఏంటంటే ఇంకా వాళ్ళు అనుకున్నది జరగాలనుకుంటారు. అందులోనూ మగపిల్లలు అయితే ఇంకా ఎక్కువ మొండితనంగా అయితే ఉంటారనమాట. మా బాబు అయితే ఇంక అంతే, తను ఏదన్నా అనుకున్నాడంటే అది కావాల్సిందే. వీళ్ళు అప్పటిదాకా ఆడుకున్నారనమాట. ఇంకా అలసిపోయి ఇలాగా కూర్చొని ఫోన్లు అయితే చూసుకుంటున్నారు. స్నానం చేద్దుకొని అన్నా కానీ రావట్లేదు అనమాట. ఇంకా సరేలే ఎంతసేపు కూర్చుంటే దోమలు అయితే బాగా కుడుతున్నాయి అనమాట. అందుకని దోమలకి వెలిగించి కడ్డీలు అయితే ఉంటాయి కదా, అదైతే తీసుకొచ్చి పెట్టాము. ఇంకా చాలాసేపు అంతా ఉన్నాం. తర్వాత అయితే స్నానాలు చేసేసి ఇంకా మేము మార్నింగ్ కర్రీయే ఉంది, ఇంకా నైట్ రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా కర్రీతోనే సరిపోయిందనమాట అందరికీ. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మా చిన్నాడు పడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా గిన్నెలు అవన్నీ వాష్ చేసేసుకొని బయట అయితే ఊడ్చైతే ముగ్గు వేసుకున్నాను. ఇంకా మళ్ళీ మండే నుంచి అంటే ఉరుకులు పరుగులు కదా, పిల్లలు స్కూల్కి వెళ్తారు, త్వరగా లేవాలి అట్లా అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్ అయితే ఉంటాయి. ఇంకా మా పెద్దాడి పచ్చి అయితే నేను వేస్తాను అని చెప్పేసి ఇలాగా మెలికలు ముగ్గులు అలా వేసింది. నాకైతే ఇలాంటివి రాతే ఏమన్నా డిజైన్స్ అయితే వేస్తానని. ముగ్గు ఎలా ఉందో చెప్పండి.